Hey guys, Nirmi Balu Stories and welcome to day 26 in our 100 days, 100 vlogs. ఓకే యాక్చువల్లీ అది ఫ్లాష్ లైట్ వస్తుందా ఫోన్ కానీ చెక్ చేస్తున్నా. ఏమైందంటే మనం నైట్ రైడ్ చేసేటప్పుడు ఫ్లాష్ రావడం వల్ల లైక్ ఆపోజిట్ వచ్చే వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిందేమో, ఇద్దరు ముగ్గురు ఇట్లా అని ఉండే. సో అందుకే చెక్ చేసుకుంటున్నా. ఎస్, ఈరోజు ఏడికి అనుకుంటున్నారా బ్రో? ఏం లేదు, ఇప్పుడే నైట్ డిన్నర్ చేసేసిన. ఏందో అసలు నేను స్వీట్స్ తినను బేసిక్గా, కానీ చాలా రోజుల తర్వాత ఎక్కడైనా రోడ్డు మీద క్వాలిటీ ఐస్ క్రీమ్స్ ఇట్లా ఏదైనా దొరుకుతాయి కదా, సో వాటిని టేస్ట్ చేద్దామని చెప్పేసి అనిపించిన ఉండే. సో ఇటు వనస్థలిపురం సైడ్ వెళ్తున్నా. లెట్స్ గో. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 9:23 అయింది. మెల్లగా అట్లా మాట్లాడుకుంటూ పోదామని చెప్పేసి అనిపించినుండే. వామ్మో ఎవరో ఎన్న చూడండి, జగన్ 19999 ఈ బైక్ అంట. బాగుంది బైక్. అట్లా కూడా ఉంటాయా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా గైజ్. అట్లా ఈ బండ్లకి రిజిస్ట్రేషన్ నెంబర్లు అట్లా ఇస్తే బాగుంది. నేను కూడా బాలు స్టోరీస్ 143 అని పెట్టుకుంటుండే, లేదంటే బాలు స్టోరీస్ ఇంకేదో పెట్టుకుంటుండే. వీళ్ళు ఎంతమంది ఫార్ములా F1 మూవీ చూసిండ్రో కామెంట్ చేయండి. మీరు చూసి ఉంటే రికమెండ్ చేయండి నాకు. అసలు అది చూడాలా వద్దా, మనకు అది సెట్ అవుతుందా లేదా, అండ్ అట్లనే తెలుగులో హైదరాబాద్లో తెలుగు డబ్బింగ్ ఉందా లేదా ఒకసారి కింద కామెంట్ చేయండి, సో దట్ మనం కూడా మూవీకి వెళ్దాము. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా రింబల్ స్ట్రిప్స్, ఇవి తీసేసేయాలని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక ఏం జరుగుతుందో ఏమో. అసలు బండి అయితే మొత్తం ఆగం అయిపోతుంది. నేను నియర్లీ హైదరాబాద్ నుంచి సుష్మా వరకు వచ్చిన. నాకు ఇది ఇంతవరకు అట్లాంటి ఏమంటారు ఇట్లా కియాస్క్లా ఉంటుంది కదా, వెహికల్ మీద దొక్కుతారు ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి, అదైతే నాకు దొరకలేదు. బట్ ఇంకొక ముందర అక్కడ డిమార్ట్ ముందర అయితే కనిపిస్తుంది, వెళ్దాము. డిమార్ట్ ముందర ఉన్న ఐస్ క్రీము ఒకసారి తిన్నా ఎట్లుంటుందో అని చెప్పేసి, పరమ చిన్నరంగా ఉంది అదైతే. అమ్మ అసలు ఎంత గలీజ్ ఉండంటే అది ఏదో టానిక్ తిన్నట్టే ఉండే. ఒక 2 minutes ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు ఆ బండి దగ్గర ఆగి అసలు ఏమేమి ఐస్ క్రీమ్స్ ఉన్నాయో కనుక్కుందాము. అమ్మ నేను 2 నిమిషాలు. ఓకే, ఏమేమి ఐస్ క్రీమ్స్ ఉన్నాయో కనుక్కుందా. రండిరా అంటే పోలీసు వాళ్ళు ఉన్నారుగా. ఇప్పుడు ఇది ఏడ పెట్టుకొని రావాలి? బండి ఇది ప్రాబ్లమా ఇప్పుడు? అప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు, బండి ఏడ ఆపాలో చూస్తున్నా. మనకైతే ఒకటి దొరికింది అక్కడ, కానీ బండి ఎక్కడ పెట్టాను? బండి సెల్లార్లో పెట్టానా? లేలే, ముందర ఇంకోటి ఏదైనా ఉంటే చూద్దాంలేండి. మనకి ముందర ఎక్కడ దొరకకపోతే మళ్ళీ అటు సైడ్ వెళ్దాము అని అనుకుంటున్నా, చూద్దాం. యాక్చువల్గా నాకు కావాల్సిన క్వాలిటీ వాల్సే ఉంది అక్కడ, అది కూడా వద్దులేండి ఇక రిస్క్ తీసుకోవడం ఏం లేదు. కానీ బండి లోపల పెట్టి ఇక ఆడనే తిందాం. ఆడేందంటే బయట పెట్టినాం అనుకో చలాన్ వస్తాడు, అదో బాధ. ట్రై చేద్దాం పదండి, అక్కడనే మజా వస్తుంది. చూద్దాం వాళ్ళు అసలు ఆపుతారా మనల్ని, ఏం చేస్తారో చూద్దాం పద. నాకేంటంటే బేసిక్గా నలుగురు ఉన్నప్పుడు మాట్లాడాలనుకో ఎక్కువ మొమాటం ఉంటుంది. అదొకటి, ఇంకా జనాలు ఉన్నారనుకోండి, అందులో పోలీసులు ఉన్నారనుకోండి, ఇంకా నాకు మాటలు రాదుగా కెమెరా చూస్తే, అదొక బాధ. అందుకే ఇక నేను మళ్ళీ ఆలోచించిన. బట్ అక్కడ ఈ నుంచి అది వేయలేవు, ఒక డిసిజన్ తీసుకున్నా. ఎంతమంది ఉన్నారు చూడండి పోలీసు వాళ్ళు అయితే. యాక్చువల్గా గల్లీలో పెట్టవచ్చు, బట్ ఎందుకు లేండి లోపల పెట్టేసి వద్దాం. అగో నా అసలు 9 గంటల రాత్రి చెకింగ్ ఏందో. కింద నేనైతే బండి పార్కింగ్ చేసి వచ్చిన. ముందరైతే క్వాలిటీ వాల్స్ ఉన్నాయి. ఇదేమన్నా క్వాలిటీ వాల్స్ పని అయితే. भाई आइसक्रीम दे दो भाई. कौन सा अच्छा रहेगा भाई? 50 रुपीज़ में कौन सा अच्छा रहेगा तो वो दे दो. हाँ कौन? ठीक है, आपको निगुड़ा वाला ఆ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా కావాలంట. 25 का 3 दे दो मेरे को, एक दो एक उसको दे दो. అబ్బా అదొక సాటిస్ఫాక్షన్ లేండి. పాపం పిల్లలు అడిగినాను. అరే మీ నేమ్ ఏంటి?
नेम आपका नाम क्या है? ఓకే 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 తీసుకో తీసుకో. యాక్చువల్లీ వాళ్ళకి వద్దంట, వేరే ఏదో కావాలంట. सॉरी अरे आपका नाम क्या है रे बेटा? आपका नाम क्या है? పాపం వాళ్ళు హ్యాపీనెస్ వాళ్ళది, వాడికి ఐస్ క్రీమ్ కావాలంట పాపం. అయితే ఇవాళ ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఆ పిల్లలకి ఐస్ క్రీమ్ ఇప్పించడము. ఎందుకనంటే అసలు రాగానే ఫస్ట్ టైం అనమాట బ్రో ఐస్ క్రీమ్ కావాలని అని చెప్పేసి అడిగిండ్రు. సో మంచిగా అనిపిస్తుండే. भाई आपका नाम क्या है भाई? रवि कुमार. डेली यहाँ ही है? कितना देर तक रहेगा? 10 बजे तक रहेगा. 10 बजे तक. आप कहाँ से? यूपी. యూపీ నుంచి వచ్చి ఇక్కడ వండుకుంటా వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు. और बहुत मेहनत कर रहे हैं भाई लाइफ के लिए. థ్యాంక్ యూ. సో కస్టమర్ యాక్చువల్గా చాలా డేస్ అవుతుంది గైజ్ అట్లా ఒక్కరిని బయటకు వచ్చి నైట్ టైంలో ఐస్ క్రీమ్ తినడం. యాక్చువల్లీ ఐస్ క్రీమ్ తినను బేసిక్గా చాలా అంటే చాలా రేర్. వాటి ఎందుకో ఇలా ట్రై చేయాలనిపించింది. వచ్చినందుకు కొంచెం అయితే సాటిస్ఫైడ్. మంచి చల్ల వెదర్కి నైట్ ఇట్లా డిమార్ట్ బయట బాగుంది. వాడు చూడండి ఎంత హ్యాపీగా తింటుండో. దీనికన్నా ఇంకా సాటిస్ఫాక్షన్ ఏముంటుంది చెప్పండి. సో గైస్ నాది ఐస్ క్రీమ్ కూడా అయిపోయింది. సో भैया थैंक यू भैया, आपके साथ बात करके हिंदी अच्छा नहीं आता लेकिन आपसे बात करके थोड़ा क्या बोलते हैं इसको अच्छा लगा. और अच्छा लगा बोले तो और एक वर्ड क्या है? और एक क्या वर्ड क्या रहेगा? दिल खुश हो गई, ऐसा बोल सकते हैं ना. सो ఏ భయ్యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఐస్ క్రీమ్. చూసిండు కదా గైజ్ చాలా మంచి కన్వర్జేషన్ అయ్యి ఉండే ఆఫ్ ద కెమెరా కూడా. ఏందో ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చింది. లైక్ వాళ్ళతో మాట్లాడి బయటకు వచ్చి మంచిగా ఈవినింగ్ ఐస్ క్రీమ్ తినుకుంటా. వావ్, రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ గైజ్. ఏదో ఒక సైడ్ బ్లాగ్స్ తీసుకుంటా మంచిగా ఇట్లా అసలు ఎక్స్పెక్ట్ చేయని టైంలో మనం వచ్చి బ్లాగ్ తీసుకోవడం, కొత్త వాళ్ళని కలవడం, ఇది ఒక క్రేజీ అంటే క్రేజీ లైఫ్ స్టైల్. అండ్ నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇట్లా గడపాలంటే. సో అది ఇగో మనోడైతే ఇక్కడ ఉన్నాడు. మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంకా వచ్చిన పని మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అలా. గైస్ చూసిండ్రు కదా చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్. మస్తు అనిపించింది ఉండే. లైక్ అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్తో బయటకు వస్తాం, రిలేటివ్స్తో బయటకు వస్తాం, కజిన్స్ తోటి, లైక్ ఎవరితోనైనా ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్తోనో మీ టైం స్పెండ్ చేయడానికి బయటకు వస్తారు కదా. అంతమందితో బయటకు వచ్చే దాంట్లో అట్లీస్ట్ మీరు ఒక్కరు సోలోగా 15% 10% అట్లా బయటికి వెళ్ళడానికి ట్రై చేయండి ఎప్పుడో ఒకసారి. డెఫినెట్లీ లైక్ అంటే ఏదో జస్ట్ బయటికి వెళ్ళినామా అన్నట్టు కాకుండా బయటికి వెళ్ళి లైక్ మీ సోలోగా ఏదైనా ఫుడ్ తినడానికో లేదంటే మూవీకి చూడడానికో అట్లా వెళ్ళారనుకోండి, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం అసలు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నామో మనకు అర్థమవుతుంది. మన మెంటల్ హెల్త్ ఏంది, అసలు మనం ఎట్లా ఉన్నాము ఏంది, ఎవ్రీథింగ్ అనేది మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకున్నట్టు ఉంటుంది. నాకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థెరపీ అనిపిస్తుంది. అప్పుడప్పుడు సోలోగా బయటికి వెళ్ళినప్పుడు అసలు కొంచెం కూడా బోర్ కొట్టదు ఎందుకో మరి. ఇక అట్లా సెల్ఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కొందరికి. ఇక నాకు అట్లా ఉంటుందేమో, బట్ నాకు మంచిగా అనిపిస్తుంది గైజ్. సో ఒకవేళ మీరు అట్లా ట్రై చేస్తానంటే ఒకసారి ట్రై చేయండి. సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ అట్లా అనమాట. ఈరోజు అయితే బ్లాగ్ ఇదే గైజ్. ఇప్పుడే నేను హైట్నర్కి అయితే రీచ్ అయిపోయినా. సో ఏం లేదు, లైఫ్లో కొన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. సో ఐ హ్యావ్ షేర్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైజ్ అండ్ మీట్ యూ ఆన్ టుమారో. Bye bye and love you guys.